వైసీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. మెగా డిఎస్సీ విజయవంతం కావడాన్ని ఓర్వలేకే వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చింతూరు మండలంలోని ముక్కునూరు, చిడుమూరు గ్రామాల్లో నిర్వహించిన ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో ఆమె పాల్గొని స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంతో కాలం ఎదురు చూసి కష్టపడి ఉద్యోగాలు సాధించిన డిఎస్సీ అభ్యర్థులను రోడ్డుపైకి ఈడ్చడమే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోందంటూ విమర్శించారు. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను దెబ్బతీసిన 117 జీవోను రద్దు చేయడంతో పాటు ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని కూడా కూటమి ప్రభుత్వం తగ్గించిందంటూ గుర్తు చేశారు. ప్రధానంగా మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లోన మనం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి ఇంటింటికి కూడా తీసుకెళ్లనే ఉద్దేశంతో మన కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ముందుకెళ్తా ఉన్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తా ఉంది. దానిలో భాగంగా చిన్న మంచి చేసే ఒక కుటుంబానికి ఒక చిన్న మచ్చ, అదేంటంటే అది కూడా ఈ గొడ్డల పార్టీ వల్లే. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంతకమే ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సీ పైన 16,347 పోస్టులు తీయడానికి మెగా డిఎస్సీ పైన సంతకం పెట్టి ఈ రోజు పారదర్శకంగా ఉద్యోగాలు మనం తీస్తే, ఈ రోజు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అసత్య ప్రచారాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఎంతో ఫెయిర్ గా 16,000 మంది మొక్కల్లో జీవితాల్లో వాళ్ళ వెలుగుల్లో కుటుంబాలను మనం నింపినట్లయితే ఈ రోజు వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారం వల్ల ఎంతో మంది జీవితాలు నలిగిపోతున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.